జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేస్తారు, లేకపోతే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారా, ఐఎన్డీఏతో కలుస్తారా, ఇవన్నీ విచిత్ర వాదనలు నేను ఇంతకుముందు కూడా దాని మీద ప్రస్తావించాను. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ పార్టీ మారతారా, బీజేపీ వైపుకి వెళ్ళిపోతున్నారని ఇట్లాంటిది ప్రచారం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అయితే ఎవరిని చేర్చుకోవడానికి సిద్ధంగా లేదు, జనసేన కూడా ఎవరిని చేర్చుకోవడానికి సిద్ధంగా లేదు. అయితే భారతీయ జనతా పార్టీ చేర్చుకుంటుంది అన్నటువంటి ఉద్దేశాన్ని, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి అందులో చేరతారు, ఎమ్మెల్యేలు చేరతారు, ఎంపీలు చేరతారు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి చర్చ. అయితే ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పురంధేశ్వరి గారి నేతృత్వంలో ఆ మధ్యన సీనియర్ నాయకులందరూ కూర్చుని తీసుకున్న నిర్ణయం ఒక 6 నెలల పాటు చేరికల్ని ప్రోత్సహించద్దు అని. ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తారని నేను అన్న కానీ కింద స్థాయి నాయకులు అనేక మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కూటమి పార్టీలకు సంబంధించిన నాయకుల నుంచి తగులుతున్నటువంటి ఎదురు దెబ్బలో భయాలు బెదిరింపులు వీటి దెబ్బకి భయపడుతున్నటువంటి వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే తెలుగుదేశంలోకి వెళ్ళలేరు, ఎందుకంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ గెలిచిన టైంలో ఓడిన వాళ్ళని ఎందుకు రాణిస్తారు, అదొకటి. జనసేనకి తీసుకోదు, ఎందుకంటే ఆల్రెడీ అదే తరహా ఆలోచన ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇంకెవరున్నారు అంటే భారతీయ జనతా పార్టీకి అవసరం కాబట్టి తీసుకుంటారు అన్నటువంటి. అయితే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఇప్పుడే వద్దు అన్నటువంటి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇట్లా వచ్చేసిన వాళ్ళందరినీ చేసుకుంటే పార్టీకి పెద్ద ప్రయోజనం లేదు, వాళ్ళ సెక్యూరిటీ కోసం వస్తారు. కేసులు గీసులు ఈ గొడవలు ఏమీ లేనటువంటిది చూసుకుని, అంటే ఎవరెవరు వస్తారో ఎన్ని లెక్కగట్టుకుని 6 నెలల తర్వాత నిర్ణయం తీసుకుందాం అనుకుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావాలి అంటే బీజేపీ ద్వారాలు తెరవాలి. బీజేపీ కూడా ద్వారాలు తెరవదు కాబట్టి అది ఒక రకంగా జగన్కి సేఫ్ అనమాట. వాళ్ళు ఎటు వెళ్ళలేరు కాబట్టి ఇక పార్టీ కోసమే కష్టపడడానికి సిద్ధపడతారు.